క్రమశిక్షణ సరైన మార్గదర్శకత్వమే విజయానికి మూలమని మాజీ ఐపీఎస్ అధికారి జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థలని నెలకొల్పిన రెజోనెన్స్ కరీంనగర్లో తన నూతన బ్రాంచ్ ను ప్రారంభించగా ఇటీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరీంనగర్లోని రేకుర్తిలో నూతనంగా ఏర్పాటు చేసిన రెజోనెన్స్ ఫౌండేషన్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. రెజోనెన్స్ నిర్వాహకులు జేడీ లక్ష్మీనారాయణను ఘనంగా స్వాగతం పలుకుతూ సత్కరించారు. అనంతరం నిర్వహించిన అవగాహన సదస్సులో అభ్యాసం, కెరీర్ ఆధారిత విద్యా ప్రణాళిక ప్రాముఖ్యతలని వివరించారు. విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచే బలమైన విద్యా పునాదిని నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు. కరీంనగర్లో ఫౌండేషన్ కోచింగ్ ను అందుబాటులోకి తెచ్చిన రెజోనెన్స్ విద్యా సంస్థలని ఆయన అభినందించారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులు, క్రమబద్దమైన బోధనా పద్ధతులు, నిరంతర విద్యా పర్యవేక్షణతో ఫలితాల ఆధారిత విద్యను అందించేందుకు రెజోనెన్స్ కట్టుబడి ఉందని రెజోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా అన్నారు. గత 2 దశాబ్దాలుగా రెజోనెన్స్ 87 నగరాల్లోని 150 పైగా కేంద్రాల ద్వారా 10 లక్షలకు పైగా విద్యార్థులకి శిక్షణ ఇచ్చిందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 50కి పైగా క్యాంపస్లతో విజయవంతంగా దూసుకుపోతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణతో పాటు రెజోనెన్స్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు నర్రా, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ముఖ్యంగా పోటీ ప్రపంచంలో ముఖ్యంగా విద్యార్థులు ప్రస్తుత కాలంలో ఇది పోటీ ప్రపంచం కాబట్టి ఎక్కడ చూసినా కూడా పిల్లలు ఇంటర్మీడియట్ తర్వాత ఏ పరీక్షలో ఏ ర్యాంక్ సంపాదించారు అన్న దాని గురించి చర్చ జరుగుతుంటుంది. అనేక సంస్థలు వారు ఇచ్చిన కోచింగ్ వల్ల ఎవరికి ఎన్ని ర్యాంకులు వచ్చాయన్న కూడా మనం పేపర్లో చూస్తాం. కానీ ముఖ్యంగా దీనికి కావాల్సింది ఏదైనా అత్యుత్తమమైన విజయం సాధించాలంటే మనం త్వరగా ప్రారంభించాలి అన్నది చాలా ముఖ్యం. అందుకని ఇంగ్లీష్లో కూడా ఒక ప్రావర్బ్ ఉంది, ది ఎర్లీ బర్డ్ క్యాచెస్ ది వామ్. ఏదైతే పక్షి త్వరగా బయలుదేరుతుందో అది ఖచ్చితంగా తిండిని సంపాదించుకుంటుంది అన్నది ఇంగ్లీష్లో ఉన్న ప్రావర్బ్. అదేవిధంగా దీంట్లో కూడా పిల్లలు ఎంత త్వరగా గనక వారు ప్రారంభించగలిగితే చదువులు వారు అంత విజయాలు సాధించగలరు అని ఏ రంగంలో అయినా తీసుకుంటారు. యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ స్థాయిలో చాలామంది విద్యార్థులు కూడా బేసిక్స్ కరెక్ట్గా లేక ఆర్ఎల్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ గురించి అవేర్నెస్ లేక ఇబ్బంది పడుతూ ఉంటారు. 2 ఇయర్స్లో సిలబస్ కవర్ చేయడానికి అన్ని రకాల స్ట్రీమ్లు, అది ఎంపీసీ అయినా, బైపీసీ అయినా, ఎంఈసీ అయినా, అన్ని స్ట్రీమ్స్లో ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి సంబంధించి మనం ఎర్లీగా ఫౌండేషన్ కోర్సెస్ ఇస్తే వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధంగా వాళ్ళ మీద బర్డెన్ లేకుండా వారంలో కేవలం ఒక 3 రోజుల నుంచి 2 రోజుల పాటు టైం కేటాయిస్తూ 2-3 గంటలు కనుక వాళ్ళు బియాండ్ స్కూల్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆబ్జెక్టివ్ టైప్లో కనుక ప్రాక్టీస్ చేయగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, అది జేఈ ఎగ్జామ్ అయినా, నీట్ ఎగ్జామ్ అయినా, క్లాట్ అయినా, యూపీఎస్సీ అయినా, ఎనీ ఫ్యూచర్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి పనికొచ్చే విధంగా స్కిల్ సెట్స్ ఉండేలాగా కరీంనగర్లో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది.